స్టాక్ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడంపై అనుమానాలున్నాయా? ఈ వెబినార్ ద్వారా క్లారిఫై చేసుకోండి. ఫర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 9154156708. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు యాంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన రమేష్ పసుపులేటి గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, నేను అబ్జర్వ్ చేసిన చాలామంది నా కొలీగ్స్లో అయి ఉండొచ్చు, ఫ్రెండ్స్లో అయి ఉండొచ్చు, చిన్న చిన్న అమౌంట్స్ 500, 1000 రూపాయలు చాలా తేలిగ్గా తీసుకుని వేస్ట్ చేస్తుంటారు అనమాట. బట్ ఇలాంటి చిన్న చిన్న అమౌంట్స్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా కూడా ఒక 1 crore 2 crores లాంటి ఫండ్ మనం జనరేట్ చేయొచ్చు, బిల్డ్ చేయొచ్చా? ఇది చాలా మంది అనుకుంటారు యాక్చువల్లీ 1 crore పెద్ద ఫండ్, ఇది చాలా కష్టము. మనందరికి తెలిసినట్టే ఫస్ట్ 1 crore కష్టం అనేసి, తర్వాత అన్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అని. సో ఫస్ట్ 1 crore రీచ్ అవ్వడం కొద్దిగా కష్టమే నిజం చెప్పాలంటే. సో దానికోసం కొన్ని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. సో మనం ఖర్చులు తగ్గించుకోవాల్సి వస్తుంది. సో మన అనవసరమైన ఖర్చులు, ఇప్పుడు కొంతమంది ఉంటారు వీకెండ్ మూవీస్కి వెళ్తారు. సో అందులో ఒక 2 వీకెండ్స్కి వెళ్ళినా కానీ ఇంకో 2 వీకెండ్స్ సేవ్ చేసుకోవచ్చు. 500 రూపీస్ సేవ్ చేస్తే 1000 రూపీస్ సేవ్ అవుతుంది. ఎవ్రీ వీకెండ్ డిన్నర్కి వెళ్తారు, లేదంటే లంచ్కి వెళ్తారు. అది కూడా ఒక 2 వీక్స్ వెళ్ళి ఒక 2 వీక్స్ మనం డబ్బులు దాచుకోవడం ద్వారా ఆ అమౌంట్ కూడా సపోజ్ 1000, 2000 సేవ్ అయితే అక్కడే మనకి 3000 సేవ్ అయిపోయింది. ఈ 3000తో పాటు మనం మన అమౌంట్లో మనం ఎంత అయితే సేవ్ చేయగలుగుతామో మనకు వచ్చిన శాలరీలో మ్యాక్సిమం, ఇప్పుడు ఒక అతను 20,000 సంపాదిస్తున్న అతను కూడా ఒక 10,000 సేవ్ చేయగలంటే సేవ్ చేసేయాలి. ఎందుకంటే తర్వాత మనం లగ్జరీ లైఫ్ అనుభవించడానికి, సో మనకు కావాల్సిన మన కోరికలు ఉన్న అన్నీ మనకు కావాల్సిన అన్ని అందుబాటులో తెచ్చుకోవడానికి ఇప్పుడు కొన్ని త్యాగాలు చేయాల్సి వస్తుంది. నేనేం చెప్తానంటే మనకు ఒక 20,000 జీతం రాగానే ఒక 10,000 ఫోర్స్ఫుల్గా సేవ్ చేసేయాలి. చేసేస్తే కూడా ఇంకొక ఉపయోగం ఏంటంటే ఇప్పుడు మన దగ్గర 10,000 ఉంటాయి. 10,000 ఉండడం వల్ల మనం అనవసరంగా వీకెండ్ డిన్నర్లకి, లంచ్లకి ఎక్కువ మనీ వేస్ట్ చేయము. సెకండ్ పాయింట్ ఏంటంటే మూవీస్కి కూడా ఎక్కువ ఖర్చు పెట్టాం. ఎందుకంటే మన దగ్గర డబ్బులు ఉండవు కదా. 20,000 10,000 ఆల్రెడీ మనం సేవ్ చేసేసాం. సో ఆ విధంగా ఫోర్స్ఫుల్గా సేవింగ్ చేసుకుంటూ వెళ్తే 1 crore చేయడం పెద్ద లెక్క కాదు. సో నేనే చూశాను, ఇప్పుడు నా దగ్గర ఒక 3-4 1 crore ఇన్వెస్టర్స్ ఉన్నారు. సో వాళ్ళందరూ 12,000 రూపాయల సిప్పులతో స్టార్ట్ చేసిన వాళ్ళు, 10,000 సిప్పు 12,000 సిప్పుతో స్టార్ట్ చేసి తర్వాత మార్కెట్ పడినప్పుడు తర్వాత ఉన్న రిటర్న్స్ చూసి వాళ్ళు చాలా బాగున్నాయి రిటర్న్స్ అని చెప్పి తర్వాత ఇంకొద్దిగా ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేసి తర్వాత వాళ్ళ ఆదాయం పెరిగినప్పుడు వాళ్ళకి ఎక్కడి నుంచైనా అమౌంట్ వచ్చినప్పుడు ఆ అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకుంటే ఇవాళ 1 crore రీచ్ అయ్యారు. అసలు ఈ ఎస్ఐపి అంటే ఏంటి? దీని నుంచి నిజంగా ఆ ఫండ్ ఎలా జనరేట్ అవుతుంది చెప్తారు? డెఫినెట్గా అండి. సో ఎస్ఐపి అంటే యాక్చువల్గా సిస్టమేటికల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటారు. అంటే ఒక సిస్టమేటిక్ ప్రకారం ఓ డిసిప్లిన్గా మంత్లీ ఇన్వెస్ట్ చేయడం వెళ్ళడం. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే మనం ఏంటంటే ఒకేసారి అమౌంట్ ఇన్వెస్ట్ చేయం. సో మన దగ్గర అమౌంట్స్ బ్లాక్ కావు. ఒకేసారి మనం 10 లక్షలు 20 లక్షలు పెడితే సో మన దగ్గర పెట్టడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండాలి. సో అవి ఉండవు కాబట్టి నెల ఒక 5,000 10,000 వీలుంటే 500 రూపాయల నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు సిప్పు. ఎవరైనా సరే 500 రూపాయలు సేవ్ చేయగలిగిన వాళ్ళు స్టార్ట్ చేసేసుకోవచ్చు మంత్లీ సిప్పు. ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే రెండో ఉపయోగం ఏంటంటే మన మార్కెట్ ఎలా ఉంటుందంటే ఒక మంత్ అప్లో ఉంటే ఒక మంత్ డౌన్లో ఉంటుంది. సో ఇది కామన్, ఒక మంత్ అప్ ఉంటుంది, ఒక మంత్ డౌన్ ఉంటుంది. ఇప్పుడు మనం ఒకేసారి పెడితే ఏమవుతుందంటే అప్లో పెట్టే అవకాశం ఉంది, డౌన్లో పెట్టే అవకాశం తక్కువ ఉంది. దానివల్ల ఏం చేస్తున్నామంటే మనం ఎవ్రీ మంత్ కూడా ఇన్వెస్ట్ చేయడం వల్ల అప్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం, అలాగే డౌన్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఎక్కువ మనం డౌన్స్లో ఇన్వెస్ట్ చేస్తాం యాక్చువల్గా. ఎందుకంటే మార్కెట్ ఎక్కువ నెలలు డౌన్లో ఉంటుంది, తక్కువ నెలలు హైలో ఉన్నా కూడా ఎక్కువ హై ఉండడం వల్ల రిటర్న్ ఇస్తుంది. దాని ద్వారా ఎక్కువ యూనిట్స్ సంపాదిస్తాం. ఇది ఒకానొక టైంలో మనం దీన్ని ఇట్లా చూడకూడదు. మనం గోల్ అనుకున్నాం 1 crore అయిందాక చూడకూడదు. మధ్యలో మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా 10 to 15 yearsలో మనం 1 crore రీచ్ అవ్వచ్చు. బేసిక్గా ఒక సెటన్ అమౌంట్ అనేది ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళగలిగితే ఒక టైం పీరియడ్లో ఒక 10 yearsకో 15 yearsకో ఆ 1 crore ఫండ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. అండ్ 1 crore ఒక్కసారి జనరేట్ అయ్యాక నెక్స్ట్ ఏం జరుగుద్ది సార్? అక్కడ మెయిన్ యాక్చువల్గా మ్యూచువల్ ఫండ్లో ఉన్న మ్యాజిక్, పవర్ ఆఫ్ కాంపౌండింగ్. ఇది 8th వండర్ ఆఫ్ మొత్తం వరల్డ్లో 8th వండర్ అన్నమాట. సో అంటే అక్కడ నుంచే మనకి ఎక్కువ రిటర్న్స్ వచ్చేది అక్కడ నుంచే. 1 crore అయిన తర్వాత చాలామంది మన గోల్ రీచ్ అవుతుంది కదా తీసేస్తారు. అలా తీయకూడదు. 1 crore అయితే సపోజ్ మనకు 1 lakh 2 lakh అవసరం అనుకోండి, తీసేసుకోండి. మిగతా అమౌంట్ అక్కడే ఉంచేస్తే ఎవ్రీ 5 yearsకి మనకి ఇక్కడ నుంచి 1 crore రీచ్ కావడానికి 10 years పట్టచ్చు, 15 years పట్టచ్చు.
కానీ అక్కడ నెక్స్ట్ 5 yearsలో ఇంకో 1 crore రీచ్ అయిపోతాం. మనం ఇన్వెస్ట్ చేయకపోయినా పర్లేదు, ఆ 1 crore మన మార్కెట్ ఇప్పుడు వస్తున్న రిటర్న్ ప్రకారం 2 crores అయిపోతుంది. ఇంకా అక్కడ నుంచి ఏమవుతుందంటే నెక్స్ట్ 1 crore అవడానికి 3 years పడుతుంది. ఇప్పుడు మనకి 10 years పట్టింది, 10 years పట్టింది, తర్వాత 5 years పట్టింది. కానీ నెక్స్ట్ 1 crore రీచ్ కావడానికి ఓన్లీ 3 years పడుతుంది. తర్వాత 1 crore రీచ్ కావడానికి 2 years పడుతుంది. తర్వాత 1 crore రీచ్ కావడానికి నెక్స్ట్ 1 year 1 crore పెరుగుతా పోతుంది. సంవత్సరానికి ₹1 రూపాయలు పెరుగుతా పోతుంది. ఇదంతా మనం వెల్త్ క్రియేట్ చేస్తున్నాం. ఎవరి కోసం? చిల్డ్రన్ కోసం. మధ్యలో ఏమి ఫ్రూట్స్ ఎంజాయ్ చేద్దని నేను చెప్పను. ఎంత కావాలంటే అంత తీసుకోండి, మొత్తం తీసేయాలని రూల్ ఏం లేదు కదా. మనకు 2 లక్షలు అవసరం, లేదా ఒక 5 లక్షలు అవసరం, అంతే తీయండి. ₹1 5 లక్షలు తీస్తే నష్టమేం లేదు, మళ్ళీ 1 yearకి రికవర్ అయిపోతుంది. ఇప్పుడు సపోజ్ మనం రియల్ ఎస్టేట్లో ఒక ల్యాండ్లో కొన్నాం, కానీ మనకి సపోజ్ ఒక 2 లక్షలే కావాలి, దాని విలువ ₹1 ఉందనుకోండి, మనం దాంట్లోంచి 2 లక్షలు తీయలేం, కానీ మొత్తం అమ్మాలి. ఇక్కడ మనకి ఆ అవకాశం ఉంది. అండ్ ముఖ్యంగా సార్ ఇలాంటి ఎన్నో విషయాలు, ఎంతో ఇన్ఫర్మేషన్ తెలియకపోవడం వల్ల చాలా మంది ఏంటంటే జస్ట్ 500 కదా, 1000 కదా, లేకపోతే ఒక 5000 కదా నా దగ్గర అని చెప్పేసి, అంటే ఇప్పుడున్న ఖర్చులు పెరిగిన ఈ సందర్భంలో ఏమవుతుందంటే ఆ 5000, 10,000 ఈజీ ఖర్చు అయిపోతుంది. కానీ దాన్ని సరైనలో ఇన్వెస్ట్ చేయగలిగితే ఎంత ఫండ్ జనరేట్ చేయొచ్చు, ఎంత కార్పస్ బిల్డ్ చేయొచ్చు అనేది చాలా మందికి తెలియదు అనమాట. సో ఇలాంటి ఎన్నో విషయాల మీద, మరెన్నో ఇన్వెస్ట్మెంట్స్ ఐడియాస్ మీద సార్ ఒక వర్క్షాప్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. ఆ వర్క్షాప్ సంబంధించిన డీటెయిల్స్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. మీలో ఎవరైనా సరే ఒక ₹500 నుంచి ₹1000, లేకపోతే 5,000, 10,000 ఇలా ఇన్వెస్ట్ చేయగలిగిన వాళ్ళు ఉంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి, ఎంతవరకు ఇన్వెస్ట్ చేయొచ్చు, మీరు ఎంత కార్పస్ బిల్డ్ చేయొచ్చు, ఇదే కాకుండా మీకున్న ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్, వీటన్నిటి మీద ఒక ఓవరాల్గా ఒక వెబినార్ అనేది క్రియేట్ చేశారనమాట. ఇలాంటి వెబినార్లో మీరు పార్టిసిపేట్ చేయడం ద్వారా మీ ఫైనాన్షియల్ ఎబిలిటీని మరింత పెంచుకోవచ్చు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.